నమస్తే. నేను సైనా. వెల్కమ్ టు సీఎం టుడే. రాష్ట్రంలోని ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి తెల్ల రేషన్ కార్డు అందించాలన్న ఉద్దేశంతో ప్రజాప్రభుత్వం నూతనంగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని, రేషన్ కార్డు పేద కుటుంబాలకి ఎంతో కీలకమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. ప్రజాపాలన ప్రగతి పథంలో భాగంగా ఎస్ఎస్ తాడ్వాయి, ఏటూరు నాగారం, కన్నాయిగూడెం, మంగపేట మండల కేంద్రాల్లో జిల్లా అదనపు కలెక్టర్ మహేందర్ జీ, ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోతు రవిచందర్లతో కలిసి మంత్రి సీతక్క నూతన రేషన్ కార్డులని పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ తాడ్వాయి మండలంలో 600 నూతన రేషన్ కార్డులని అందించడమే కాకుండా మరో 1100 కార్డులని మార్పిడి చేసి పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉంచామని తెలిపారు. 2013వ సంవత్సరంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రతి ఒక్కరికి కడుపు నిండా తిండి పెట్టాలనే ఉద్దేశంతో ఆహార భద్రత చట్టం తీసుకురావటం జరిగిందని, గతంలో దొడ్డు బియ్యం పంపిణీ చేయటం వల్ల నిరుపేదలు కడుపు నిండా తిండి తినలేకపోవటమే గ్రహించి ఈ నేటి ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టారని అన్నారు. మన రాష్ట్రంలో పండించిన సన్న వడ్లకి 500 రూపాయల బోనస్ ఇవ్వడమే కాకుండా ఇక్కడ పండించిన సన్న బియ్యాన్ని ధనవంతుడు తింటున్న విధంగానే పేదలు తినాలన్న ఉద్దేశంతోటే సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని ఈ సందర్భంలో వివరించారు. అయితే ఇందిరమ్మ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అన్ని పథకాలని మహిళల పేరునే అందిస్తున్నామని, వడ్డీ లేని రుణాలతో మహిళలు ఆర్థికంగా ఎంతగానో అభివృద్ధి చెందుతున్నారని తెలిపారు. గతంలో ప్రైవేట్ రంగాలలో రుణాలు పొందిన మహిళలు వడ్డీలపై వడ్డీలు కట్టి ఆర్థికంగా నష్టపోయారని, అలాంటి ఇబ్బందులు కలగకుండా ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి మహిళలకి రుణాలు ఇవ్వటానికి ముందుకొస్తున్నట్టుగా చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. మండలంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాని నిరుపేదల ఆందోళన చెందవద్దని, దశల వారీగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టబోతుందని తెలిపారు. అయితే మహిళల ఆర్థిక స్వలంబం కోసం ఇప్పటికే ఆర్టీసీ బస్సులని అందచేయటంతో పాటు లోన్ బీమా పథకం, ప్రమాద బీమా పథకం ఏర్పాట్లు, కొత్త సంఘాల ప్రారంభం, స్త్రీ నిధి రుణాలు అందచేయటం, మైక్రో ఎంటర్ప్రైజెస్, పాడి గేదెల పెంపకం, పెరటి కోళ్ల పెంపకం, పౌల్ట్రీ మదర్ యూనిట్, సంచార చేపల విక్రయ కేంద్రం, వ్యవసాయ అనుబంధ జీవనోపాధి కల్పన కోసం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లో ఏర్పాటు, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లు తదితర కార్యక్రమాలని మహిళా సంఘాలచే నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా వివరించారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళలు అన్ని రంగాలలో ఆర్థిక అభివృద్ధి చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం కృత నిక్షతతో ఉందని మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. అయితే ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ వంటి వివిధ వ్యాపారాలు చేయటం వల్ల నెలకు మహిళలకి అదనంగా ఆదాయం లభిస్తుందని కూడా తెలియజేశారు. అయితే బ్యాంకులు నేడు మహిళా సంఘాలకి క్యూ కట్టి రుణాలు అందిస్తున్నారని మంత్రి తెలిపారు. మహిళా సంఘాల్లో ఉన్న సభ్యులు ప్రమాదవశాత్తు ఒకవేళ మరణిస్తే 10 లక్షల రూపాయలు అందిస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేశారు. అయితే మహిళా సభ్యులు సాధారణంగా మరణిస్తే 2 లక్షల రూపాయల వరకు లోన్ బీమా అమలవుతుందని కూడా చెప్పారు. 60 సంవత్సరాలు నిండిన వారికి మహిళా సంఘాలలో చేరాలని, 15 సంవత్సరాలు నిండిన మహిళల సంఘంలో ఉండేలాగా చూడాలని అన్నారు. అయితే మహిళా సంఘం సామాజిక భరోసాగా పనిచేయాలని కూడా తెలియజేశారు. మహిళలకి కోటీశ్వర్లు చేయాలనే లక్ష్యంతో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని కూడా తెలియజేశారు. మహిళల చేతిలో డబ్బులు ఉండాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ప్రభుత్వం అనేక కార్యక్రమాలని అమలు చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. పేద కుటుంబాలకి రాష్ట్రంలో సన్న బియ్యం రేషన్ కార్డు ద్వారా సరఫరా చేస్తున్నామని, అలాగే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని కూడా తెలియజేశారు. ఆర్థికంగా అనేక కష్టాలు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలని అమలు చేస్తున్నామని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలని ఒక్కొక్కటిగా ప్రభుత్వం అమలు చేస్తుందని తెలియజేశారు. మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే ఆ కుటుంబం ఎదగటానికి దోహదపడుతుందని, ప్రతి మహిళ ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆమె సూచించారు.